చెప్పులు తీసుకున్న తర్వాత చెప్పుల బాక్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, కానీ పడేయకుండా ఈసారి ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే మన శాన్విటాక్స్ ఛానల్లో అయితే చెప్తాను. ఈ బాక్స్ని అయితే ఉల్టాయించేసుకోవాలి, రివర్స్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక మందపాటి టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కడికి పోకుండా గట్టిగా అయితే అంటించుకోవాలి. మనం ఏ వస్తువులు పెట్టినా కూడా అది స్టాండర్డ్గా ఉండడానికి కొంచెం స్టాండర్డ్ టేప్ వేసుకోవడం వల్ల ఐటమ్స్ అనేవి లోపల గట్టిగా ఉంటాయి, కింద నుండి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్రంట్ సైడ్ తిప్పేసుకొని ఒక స్కెచ్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ వరకు స్కేల్ ఉంది కదా, స్కేల్ ఎంత ఉందో అంత లైన్ అయితే అటు చివరన ఇటు చివరన 4 చివర్లు మాత్రం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసేసుకొని తర్వాత లోపలైతే కట్ చేసుకోవాలి నైఫ్ తీసేసుకొని. కట్ చేసుకొని తర్వాత A4 సైజ్ కవర్ ఉంటుంది కదా, A4 సైజ్ కవర్ని అయితే ఇప్పుడు ఈ చెప్పుల బాక్స్కి అయితే పిన్స్ అయితే కొట్టుకోవాలి, లేకపోతే గ్లూ గన్తో కానీ అంటించుకోవచ్చు. సో నేను ఏంటంటే పిన్స్తో అయితే జాయిన్ చేసేసాను. పిన్స్తో జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుంది అనేసి అలా చేశాను. తర్వాత ఒక కలర్ పేపర్ అయితే ఉంటుంది కదా, వాల్ కలర్ పేపర్, ఈ కలర్ పేపర్ని అయితే ఈ చెప్పుల బాక్స్కి మొత్తం చుట్టూరా వేసేసుకోవాలి. బాక్స్కి వేయడం వల్ల మనం బయటకున్న బాక్స్ లాగా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇలాగ మొత్తం చుట్టూ వాల్ కవర్ షీట్ అంటించేసుకోవాలి. తర్వాత 2 ప్లాస్టిక్ పైప్స్ మన ఇంట్లో ఏవి స్టిక్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకొని ఇలాగ మధ్యలో అయితే పెట్టేసుకోవాలి. ఇదేంటంటే బ్యాంగిల్ బాక్స్ అన్నమాట. మనకి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి శారీస్కి మ్యాచింగ్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, సో ఏంటంటే ఇలాగ బాక్స్లో బ్యాంగిల్స్ ప్యాక్ చేసుకొని మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే పైన కవర్లో నుండి కూడా మనకి ఫటాఫట్ వేసుకోవచ్చు అన్నమాట. డస్ట్ కూడా పడిపోకుండా ఉంటుంది. మార్కెట్లో కూడా ఇట్లాంటివి చాలా అవైలబుల్గా ఉంటాయి. చూసారా ఎంత బాగా చెప్పుల బాక్స్తో అయితే బ్యాంగిల్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందో. ఓకేనండి, ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మన శాన్విటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.